హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీ టమాటా కర్రీ వండాను ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ముందుగా 1/2 kg టమాటోస్ చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే 2 గ్రీన్ చిల్లీ, ఒక 1/2 ఆనియన్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి, సరిపడా ఆయిల్. ఆవాలు జీలకర్ర వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిర్చి వేయాలి. 2 ఎండుమిర్చి, శనగపప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఉల్లిగడ్డ మిర్చి వేసాను. ఒక రెమ్మ కరివేపాకు వేసి కలపాలి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది రెసిపీ టమాటో కర్రీ. మొత్తం నేను కారం వేయట్లేదు, 2 మిర్చి కారం వేసి వేస్తున్నాను. తగినంత సాల్ట్ వేయాలి. ఫస్ట్ కొంచెం వేస్తే ఆనియన్స్ మెత్తబడతాయి ఫ్రెండ్స్. మెత్తబడే వరకు సాల్ట్ వేసుకోవాలి కొంచెం. వన్ టీ స్పూన్ అల్లం పేస్ట్ వేయాలి. పచ్చివాసన పోయే వరకు అల్లము కలపాలి ఫ్రెండ్స్. తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేయాలి. అది సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్, కర్రీస్ వండడము. ముందుగా కట్ చేసిన టమాటా పీసెస్ వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంది. బాగుంటుందో అనుకున్నాను. చాలా బాగుంది కర్రీ. వేసాక ఒకసారి కలిపి తగినంత సాల్ట్, కారం, ధనియాల పొడి వేసి ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. వాటర్ ఏం పోయట్లేదు. వాటర్ పోయకుండానే కర్రీ బాగుంటుంది. వాటర్ పోస్తే టేస్ట్ బాగుంటుంది కర్రీ. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి ఫ్రెండ్స్ కారం. నేను 2 స్పూన్స్, 2.5 స్పూన్స్ వేసాను కారం. వన్ టీ స్పూన్ ధనియాల పొడి, తగినంత సాల్ట్ ఫస్ట్ వేసాం కదా, మళ్ళీ సరిపోకుండా లాస్ట్లో వేసుకోవచ్చు. కలపాలి. హాఫ్ టీ స్పూన్ సాల్ట్. టమాటా కర్రీ పూరీలాగా బాగుంటుంది, అలాగే రైస్లోకి. కొత్తిమీర వేసుకోవాలి. వేసి కలిపి ప్లేట్ పెట్టి 5 minutes ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. మధ్యలో ప్లేట్ తీసి 2 times కలపాలి. అంతే. ఎంతో టేస్టీ అండ్ యమ్మీ టమాటా కర్రీ రెడీ అయింది ఫ్రెండ్స్. చూడండి, మీకు నచ్చింది అనుకుంటున్నాను. మా రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.